రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకోవచ్చు, ప్రతిరోజు పెన్షన్స్కి పెట్టుకోవచ్చు. దాంట్లో ఏం అభిప్రాయం లేదు. అయ్యో నా టైం అయిపోయింది, మీరు పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నో పార్టీ, పార్టీ నాది కాదు అది కాదు అనుకునే అవసరం లేదు. పార్టీ మాది అనుకుంటే మన చెక్కులు వచ్చినాయి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన ఎమ్మెల్యే గారు, మన కలెక్టర్ గారైనటువంటి ప్రజలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మా విలేకరులకు, ఈ ఊరు ప్రజలకు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నేను నా మనస్పూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియ. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన డిచ్పల్లి మండలము మరి కమలాపూర్ గ్రామంలో మా గౌరవ ఎమ్మెల్యే గారి భూపతి రెడ్డి గారి ఆదేశానుసారము కమలాపూర్ గ్రామంలో గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఈ గ్రామసభలో ప్రజాపాలన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి 4 సంక్షేమ పథకాలను మరి అధికారుల ద్వారా మరి ఈ గ్రామంలో పంచడం జరిగింది. ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మరి మొదలగునవి మరి ఇవ్వడం జరిగింది. మరి ఒకటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం కోసం, యువకుల సంక్షేమం కోసం, ఉపాధి కోసం మరి పనిచేస్తున్నటువంటి పార్టీ. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇచ్చినటువంటి మాటను తూచ తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ మొదటగా డిచ్పల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో మరి ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ విధంగా కమలాపూర్ గ్రామం తరఫున మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారికి కమలాపూర్ గ్రామం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారో మరి ఇస్తున్నారో. ఇవాళ గ్రామ సభ ఏర్పాటు చేసి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజల సమక్షంలోనే మరి జాబితాను ప్రకటించి ప్రజల ముందు అధికారులు వచ్చి మరి ఇటు కార్యకర్తలు, నాయకులు, ప్రజలు మరి మహిళా సోదరుల ముందు మరి మహిళలకు ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అందుకు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, మహిళలు సంతోషంగా ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ సంతోషంగా ఉండి ఈ కార్యక్రమాన్ని మరి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంక్షేమ పథకాలని మరి ఎంతో మరి రుణపడి ఉన్నాము. మరి ఇంద్రమ్మ రాజ్యాన్ని మరి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, మరి డాక్టర్ భూపతి రెడ్డి గారికి రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. నిజామాబాద్ జిల్లా మాది డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామం. నా పేరు బబిత. మాకు రేషన్ కార్డు లేక 12 సంవత్సరాలు అవుతుంది. మేము దాంతో చాలా ఇబ్బంది పడ్డాము. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండో, మాకు రేషన్ కార్డు వచ్చింది. మా బాధలన్నీ తీరిపోయినాయి. మాకు రేషన్ కార్డు వచ్చి నుంచి మాకు బియ్యం వచ్చిన అంతకు మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల్ గ్రామం కమలాపూర్. నా పేరు షేక్ షబ్బీర్. గత 10 ఏళ్ల నుండి ఎలాంటి ఇల్లు రాలే. నేను గత 10 ఏళ్ల నుండి కిరాయిగా ఉంటున్నాను ఇళ్ళలో. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు ఇంద్రమ్మ ఇల్లు నాకు శాంక్షన్ అయింది. చాలా సంతోషంగా ఉంది. గత 10 ఏళ్ల ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఎలాంటి ఇల్లు రాలే, ఎలాంటి చెక్కు రాలే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు డాక్టర్ భూపతి రెడ్డికి ధన్యవాదాలు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. గ్యాస్ సిలిండర్ మరియు విద్యుత్ మరియు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం. డాక్టర్ భూపతి రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. గ్రామం కమలాపూర్, మండల్ డిచ్పల్లి, జిల్లా నిజామాబాద్. రేవంత్ రెడ్డి వాళ్ళ సార్ వల్ల మాకు 3 పథకాలు వచ్చేసారు. ఇంద్రమ్మ ఇల్లు, ఉపాధి హామీ 12,000,
రేషన్ కార్డు మా పెళ్ళి అయ్యి 9 ఏళ్ళు అవుతుంది కానీ మాకు రేషన్ కార్డు ఎవరు పెట్టలేదు సార్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భూపతి రెడ్డి అన్న పెట్టారు. ధన్యవాదాలు సార్ కాంగ్రెస్ పార్టీకి. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, ఉపాధి హామీ 12,000 అన్ని ఇచ్చినందుకు భూపతి రెడ్డి సార్కు, రేవంత్ రెడ్డి సార్కి, ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు.